ఇంకోటి కలిపి అది కలుపు. ఆయన చూపించద్దు, కలుపుడు చూపి అంతే. డబల్ డబల్ వేసుకుందాం మళ్ళీ. పెట్టేసి అట్లా తీసుకో. ఇది ఇట్లా కలుపు, తలకాయ ఇట్లా. రైట్ అన్న, అటు నుంచి తీసుకో. తలకాయ కూరనా? కన్ను దొరుకుతలేదన్న. మీకు కన్ను అంటే ఇష్టం కదా? ఎవడు ఎరొచ్చిన పెడతా. పాపం అయినప్పటి నుండి వెయిటింగ్. అన్నా ఇట్రండి ఇట్రండి. పెడతా 2 నిమిషాలు. జరగిడ బండి అడ్డ అయిపోయి కొంచెం కష్టంగా ఉన్నది. ఇక అయ్యో నువ్వు అక్కడ వెళ్ళిపోతే అది ఎక్కద్దన్నాడు ఆయన, తిడతాడు. రండి, వాళ్ళకు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు కదా. ఎవరి పనికి మనం ఏమి ఇబ్బంది పెట్టకూడదు. రండి, పెట్టద్దు. కొంచెం ఏనా? ఎవడియా భయ్యా? ఇట్రండి. ఏమో మీ భాష నాకు కూడా వచ్చేస్తుంది. నీ కూడా అయినా తల్లి. దా కింద పెట్టు. ఒక ముగ్గేంది 2 ముక్కలు వేసినప్పుడు. అన్న డౌన్లో పెట్టి రాపోండి. వాయిస్ రికార్డ్ కావాలి. చిన్న కింద దిగమ్మా. ఇటు స్తంభంకి వెళ్ళరా. తలకాయ కూర అమ్మా. అన్న కవర్లో నాకు ఇవ్వాలన్నా దగ్గరికి. అవునా? 120. ఏంటిది? తలకాయ కూరనే 120. నువ్వేనా? నీకు తెలియదా? ఏది పోయిండు? స్కానర్ ఇక్కడ ఉంది చిన్నడా. వెజ్ ఇవ్వనా తినడానికా? 70 కవర్లు, హ్యాండ్ కవర్లు కదా. అబ్బా ఇప్పుడు అవుతుందా అన్న? చిన్న ఏంటంటావు? వెజ్జా? ఎందుకు ఇవ్వాలి వెజ్? ఘోరం కదా ఇది. చికెన్ కర్రీ పైసలు ఇవ్వలేదు. ఫోన్పేనా? ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా వెజ్జేనా? ఇప్పుడు ఇటు వెళ్ళే ఆటోలు వచ్చే ఆటోలు మొత్తం మీ దగ్గరికి అనుకుంటా. గిరాకీ అంతేనండి. ఇటు వచ్చే చిన్నడా, ఇటు వచ్చే వేస్తున్నా అంకుల్.
కట్టేస్తా నాకు ఇయ్యి. అన్న ఇప్పుడు ఆ ఫుడ్ షాప్ ఇది రెండు మీవేనా? అంటే మీవే అంటే ఎట్లా? రెండు షాపులు మీవేనా ఇవి? ఫుడ్ షాప్ రెండు మావే. అక్కడ తినాలి, ఇక్కడ వాటర్ బాటిల్ అక్కడ తినాలి, ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఇక్కడ ఏమున్నా కూడా ఇక్కడ తీసుకుంటాం. టీ చాయ్ ఇట్లా ఉంటుందేమో. చాయ్ ఇట్లా మొత్తం అన్ని చాయ్ సిగరెట్లు మొత్తం అన్ని అక్కడ పెట్టేది అక్కనే. ఇక్కడ నేను పెడితే అక్కడ అక్కడ పెడుతుంది. మీకేమవుతారు తను? మా అక్క ఓకే, మొత్తం ఇక్కడే ఉన్నది అనమాట. అక్క దగ్గరనే పక్కన నేను కూడా పెట్టుకున్నాను. అక్క అక్కడ పెట్టుకుంటే నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఉండేది? ఇక్కడ అక్క రోడ్ నెంబర్ 4లో ఉంటుంది, నేనేమో రోడ్ నెంబర్ 10లో ఉంటాను. బంజారాస్ అక్కడ ఆడ ఉంటుంది. అక్క వాళ్ళేమో రోడ్ నెంబర్ 4లో ఉంటారు. మీరు ఇట్లా మీ అక్కకి హెల్ప్ చేస్తుంటారా? వెహికల్స్ ఇక్కడ ఆగినప్పుడు క్లియర్ చేయడం, ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటా, చేయాలి కదా. అక్క కూడా కొద్దిగా ఇబ్బంది కాకుండా వెహికల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా. వెహికల్ రావడం కానీ పోవడం కానీ అన్ని పంపిస్తూ ఉంటాను. అదే మేము వచ్చిన కానీ చూస్తున్నాం, కానీ ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. క్లియర్ చేయడానికి చాలా మంది ఉన్నారు. అక్కడ 2-3 ఉన్నారు, మీరున్నారు. తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. లేకుండా ఇప్పుడు ఈ వెహికల్ ఆగిందని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది, కానీ లేకపోతే ఈ వెహికల్ లేకపోతే మాత్రం అక్కడ ఒకళ్ళు నిలబడతా, నేను ఇక్కడ నిలబడతా. వెహికల్ వచ్చిన అందరినీ మొత్తం. ఏది ఇది ఏంటిది? క్రేన్ ఆగిపోయింది ఇక్కడ. ఓకే, ఈ క్రేన్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది? ఈ క్రేన్ వల్ల ఆగిపోయింది, బ్రేక్ డౌన్ అయింది అది. లేకపోతే అక్క పెట్టేది ఇక్కడ ఈ ప్లేస్ లో పెడుతుంది. నిషా మీల్స్ అని ఉంది ఇక్కడ స్పాట్ ఇక్కడ. కానీ వెహికల్ ఆగిందని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ బాగుంటది సార్. అందుకే ఆడ ఆపోజిట్ పెట్టుకుంటా, అక్కడ కొంచెం ఇబ్బంది రాకుండా అని చెప్పేసి అని అక్కడ వస్తే మొత్తం ట్రాఫిక్ అటు సైడ్ పెట్టింది. దీనివల్ల కొద్దిగా ఇబ్బంది ఏం లేదు కదా, నార్మల్ గా సైడ్ పెట్టి చేస్తున్నారు. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం పడతలేము. కాకపోతే లోపల నుంచి వస్తాయి కదా, వాళ్ళ ఏమైనా ప్రాబ్లం చెప్పండి సార్. నార్మల్ గా వెహికల్ లేకపోతే మీకు పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు కదా? ట్రాఫిక్ ఉంటుంది, వస్తారు. ఇప్పుడు తినే వాళ్ళు కానీ ఇట్లా పోయే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా లోపల పెట్టుకుంటారు, వాళ్ళు లోపల పెట్టుకుంటారు. ఓకే, లోపల డౌన్ లో పెద్ద ట్రాఫిక్ ఉండదు, డివైడర్ లేదు కాబట్టి క్లియర్ ఉంటుంది. అక్కడ ఈ సైడ్ లో పొంటి వెహికల్స్ పెట్టిస్తాం. నార్మల్ గా ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు ఉన్నాయి కానీ వాళ్ళు మీకేం అబ్జెక్షన్ చెప్పరా? వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళ బండి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇటు వచ్చినప్పుడు కూడా వెహికల్స్ ఏం అడ్డం ఉండకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న ఒక నిమిషం బయట ఇస్తారా? నార్మల్గా ఫుడ్ ఎట్లుంది అని చెప్తే సార్ సైడ్కి కూర్చుండగా ట్రాఫిక్ అయిన కట్ట ఒక కర్రీ ఒకటే ఎదురు చూస్తాను. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొల్లాపూర్ నుంచి, నార్కల్ జిల్లా కొల్లాపూర్ మాది. ఓకే, మీరు ఏ ప్రాబ్లం మీద ఇక్కడికి నిమ్స్ హాస్పిటల్కు మా పాప ఉండే ఆపరేషన్ గురించి వచ్చినాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అయిందన్న? ఈ రోజు 30 రోజులు అయింది వచ్చి. ఓకే, 30 రోజుల నుంచి ఫుడ్ మీరు ఇక్కడ తింటున్నాం. సూపర్ ఉంది. వెజ్ ఉంది, తలకాయ ఉంది, బోట్ ఉంది, వెజ్ కర్రీస్ కూడా సూపర్ ఉన్నాయి. పప్పు ఉంది, సాంబార్ ఉంది. అంటే మీకు ఇంట్లో తిన్న ఫీల్ ఉంటుందా? మాకు హోటల్ కొల్లాపూర్ హోటల్ ఉంటుంది, మాకు మేము ఎట్లా ఉందో సేమ్ అట్లా ఉంది ఇక్కడ. మీకు ఇక్కడ హోటల్ ఫుడ్ లాగా కొంచెం సోడా అలాంటి ఏం లేదు, మంచిగా ఉందండి. సూపర్ ఉంది, బాగుంది. 35 days నుంచి ఇక్కడ తింటున్నాం. ఏమో ఇటు మెయిన్ రోడ్ దొబ్బినరో ఏమో. అన్న మీ పేరు? నరసింహ. ఏం చేస్తారు? మెకానిక్ వర్క్. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫుడ్ ఇక్కడ తింటారా? హాస్పిటల్కి వచ్చారా? మీరు చికెన్ లా ఎన్ని రోజులు అయిందన్న మీరు? 10 days అవుతుంది. 10 days నుంచి ఇక్కడ తింటున్నారు. ఫుడ్ ఎలా అనిపిస్తుంది? ఏడబోయినావు నీకే చేస్తా అంటే వెజ్ నాన్ వెజ్ హోటల్ ఫుడ్ లాగా అనిపిస్తుందా లేకపోతే హోమ్ ఫుడ్ లాగా? మన ఇంట్లో ఫుడ్ లాగా ఉంది, మంచిగా ఉంది, బాగుంది. కర్రీస్ అన్ని ఏమేమి కర్రీస్ టేస్ట్ చేశారని ఇక్కడ? ఇక్కడ నేను మటన్ లివర్ తిన్నా, బోటీ తిన్నా, ఇప్పుడు తలకాయ తింటున్నా. మామూలుగా కర్రీస్ కూడా తిన్నా, బాగానే ఉన్నాయి, బాగుంటాయి. హోమ్ ఫుడ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? అరుణ్. ఏం చేశారన్న? ఆటో డ్రైవర్. రెగ్యులర్ ఇక్కడే తింటాం మేము. ఓకే, ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? సేమ్ మన హోమ్ ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది బ్రో. చెప్తున్నా కదా, ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ చేసినాం. దాదాపుగా ఇక్కడ మేము 2016 నుంచి తింటున్నాం. 2016 నుంచి మీరు ఇక్కడే ఫుడ్ తింటున్నారా? ఇంతకుముందు క్యాబ్ నడిపించేది,
అప్పుడు తిన్నది ఇప్పుడు ఆటలు తెచ్చిన అన్ని ఉన్నాయి. ఓకే అన్న, మీరు నాన్ వెజ్ టేస్ట్ చేశారా లేకపోతే వెజ్ కర్రీస్ ఏమైనా టేస్ట్ చేశారా? వెజ్ అట్లనే ఉంటాయి సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే. నాన్ వెజ్ కూడా సేమ్. ఎక్కువ మంది విలేజ్ నుంచి వస్తారు కాబట్టి కొద్దిగా కారం ఎట్లుంటుంది అంటే కొద్దిగా కారం తగిలితేనే నోటికి బాగుంటుంది కాబట్టి మన విలేజ్ వాళ్ళు ఎక్కువ 99% విలేజ్ వాళ్ళు ఉంటారు. 10% మటన్ లివర్. ఓకే, ఇక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చాలా మంది మాక్సిమం ఇక్కడ మన ఊరు ఫుడ్ లా తినాలనుకుంటారు కాబట్టి ఇక్కడ తింటారు. వస్తారు, వాళ్ళే ఎక్కువ వస్తారు ఇక్కడికి. ఇక్కడ 2006 13 సంవత్సరాలు అవుతుంది షాప్ పెట్టి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఫుడ్ అటు హైటెక్ సిటీ సైడ్ అటు కూడా తినవచ్చు మేము. కాకపోతే నేను మార్నింగ్ నడిపించి మార్నింగ్ 9 o'clock ఇక్కడికి వస్తాను. నేను అందుకోసం వెయిట్ చేసి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి తినేసి కొంచెం పడుకుంటాం. ఓకే, రెస్ట్ తీసుకుంటారు. అందుకే ఫుడ్ కోసం కనకే? ఓకే, 25 kilometers distance నుంచి కూడా వస్తుంది. అంత లాంగ్ ఉన్నాయి వచ్చేది ఇక్కడికి వచ్చి తింటాం మేము. ఏడున్నా సరే ఇక్కడికి వచ్చి తింటాం. ఓకే, థ్యాంక్ యూ. మీ దగ్గర ఫుడ్కి ఏమన్నా లిమిట్ ఉంటుందా? ఇంతే పెడతామని? ఏముండదు, అగో వేస్తూనే ఉంటాం. తినంత వేస్తారు. కర్రీస్ అయినా అంతే. అంటే ఇక నాన్ వెజ్ అంటే ఇక 2 times వేస్తారు నార్మల్గా. ఫస్ట్ ఒక ఇన్ని పీసెస్ వేసేసి గ్రేవీ వేసి దాని నెక్స్ట్ నుంచి గ్రేవీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు గ్రేవీ. ఓకే, గ్రేవీ ఎన్నిసార్లు వేస్తారు? ఫుడ్కి అయితే ఎలాంటి లిమిట్ లేదు మీ దగ్గర? లేదు. ఇక వాళ్ళు డ్రైవర్లు కదా, మనం అట్లా పెట్టినామంటే కుదరదు కదా, రారు కదా దానికి. మీరు సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ? నేను 5 గంటల దాకా ఉంటాను. 5 గంటల వరకు ఫుడ్ పెడతానే ఉంటారు? పెడతానే ఉంటా. ఆగడాలు ఉండవు మధ్యలో? 10:30 స్టార్ట్ అయ్యి 11:30 స్టార్ట్ అయ్యి 5 గంటల దాకా నాన్ స్టాప్ ఇక నడుస్తూనే ఉంటది. ఓకే, ఇక కొంచెం 4:30 ఇక అట్లా అయిందంటే కొంచెం ఇక డౌన్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి లంచ్ టైం అయిపోతుంది కదా. ఓకే, ప్లేట్లు సేల్ చేస్తారు మీరు? నేను అన్ని అని ఏం చెప్పను తమ్ముడు. జనాలు ఎంతమంది వస్తే అంతమందికి పెట్టడమే ఉంటది కానీ నేను ఎప్పుడు ఇన్ని ప్లేట్లు అని కౌంట్ చేయాలి. ఓకే, అవును 80 rupees నాకు తెలుసు. అన్ని ప్లేట్లు అని చాలా మంది మరి ప్లేట్ల లెక్క వేసుకుంటారో ఎట్లా చెప్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఎప్పుడు ప్లేట్ల లెక్క వేయ. అంటే నార్మల్ గా ఇంత మంది వస్తున్నారు ఇంత పెడుతున్నాం వస్తారు కావచ్చు తమ్ముడు. 300 మంది వస్తారేమో, 300-400 మంది వస్తారు అనుకుంటా. 300-400 మందికి ఫంక్షన్ కి సరిపోయే ఫుడ్ పెడతారు మీరు? రోజు మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి భోజనాలు మొత్తం చికెన్ మటన్ తలకాయ వెజ్ తినేటోళ్ళకి వెజ్. రోజు జాతర జరుగుద్ది మాకు.